హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు వంకాయ బజ్జీలు చేసి చూపించబోతున్నాను. బయట అయితే చల్లగా వర్షం పడుతుంది. సో వేడివేడిగా బజ్జీలు చేసి తినాలనిపించింది. సో దానికోసం నేను వెరైటీగా ఉంటుందని మిరపకాయ బజ్జీలతో పాటు వంకాయ బజ్జీలు కూడా ట్రై చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ టేస్ట్ చేసిన వాళ్ళు ఉంటే మరొకసారి చేసుకొని తినండి. దీనికోసం సేమ్ మనం మిరపకాయ బజ్జీలకు ఏ విధంగా అయితే పిండి కలుపుతామో అదేవిధంగా పిండిని కలుపుకోవాలి. సో జనరల్గా మిరపకాయ బజ్జీలు చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. నేను మిరపకాయలని గాతలు పెట్టి వాటిలో ఉన్న గింజలన్నీ తీసేసి సాల్ట్ ఫిల్ చేసి కాస్త వేయించి వాటిని మిరపకాయ బజ్జీలు వేసేస్తాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. అంటే మనకు మసాలా తయారు చేసుకోవడానికి టైం లేనప్పుడు ఈ విధంగా చేసినట్టయితే మిరపకాయని కారం మిరపకాయలైనా సరే డైరెక్ట్గా తిన్నా కూడా ఏమీ కాదు. మిరపకాయ తీసి పక్కకు పెట్టి తినాల్సిన అవసరం లేదు. సో జనరల్గా మిరపకాయ బజ్జీల కోసం మనం ఏ విధంగా అయితే శనగపిండిలో ఉప్పు, పసుపు, కొద్దిగా కారం, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను. ఎందుకంటే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తుంది కాబట్టి నేను స్కిప్ చేస్తాను. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోండి. అదేవిధంగా వంట సోడా వేసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకొని ఇంకా బజ్జీలు వేసేసుకోవడమే. నేనైతే ఫాస్ట్గా చేసేసిన 5 మినిట్స్లో, కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. సో వీటితో పాటు వంకాయలని కూడా నిలువుగా కట్ చేసుకొని కాస్త సన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోండి. మిరపకాయ బజ్జీలు ఏమో కానీ వంకాయ బజ్జీలు అయితే టేస్ట్ అదిరిపోయినాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ విధంగా రొటీన్గా కాకుండా వెరైటీగా ట్రై చేయడం అంటే నాకు చాలా ఇష్టం. సో ఎక్కువ మటుకు ఏది ఫెయిల్ కాదు. సో ఇది కూడా చాలా సక్సెస్ఫుల్గా వచ్చింది. సో జనరల్గా ఆలు బజ్జీస్ చేస్తూ ఉంటారు, ఎగ్ బజ్జీస్ చేస్తూ ఉంటారు, మిరపకాయ బజ్జీలు చేస్తూ ఉంటారు. నేనైతే ఇంతవరకు ఎప్పుడు వంకాయ బజ్జీలు ట్రై చేయలేదు. వంకాయల్ని చూస్తే నాకు ట్రై చేయాలని అనిపించింది. చూద్దామని వేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.